నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. మీకోసం మీ భాషలో మీ హృదయానికి చేరువుగా నవరసాలని ఒలిగించే అందమైన కథలు వినండి, వింటూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 70. ధ్రువ్ ఇల్లంతా సందడిగా ఉంది. మొత్తం ఇల్లంతా పూలతో అలంకరించారు. విశాలమైన ఇంటి ఆవరణంతా కుటుంబ సభ్యులతో నిండిపోయింది. అతిథులు ఇంకా రావడం మొదలుపెట్టనే లేదు. నిహార్, కార్ రెడీనా అడిగింది ధ్రువ్ తల్లి. రెడీ ఆంటీ, ఆల్రెడీ ధ్రువ్ కార్లో ఉన్నాడు. అంకుల్ బేబేని తీసుకొస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఆలేహ్య, పిన్ని, బాబాయ్, నభా ఉన్నారు. మీరు కూడా వచ్చేయండి తొందర పెట్టాడు నిహార్. నేనిప్పుడు ఇంట్లో నుంచి ఎలా కదలడం? గెస్ట్లందరూ వచ్చేస్తూ ఉంటారు కంగారుగా అంది ఆవిడ. ఆంటీ, ఇంకా 7 కూడా కాలేదు. గెస్ట్లు 10ంటికి వస్తారు. మీరు రండి అంటూ ఆవిడ చెయ్యి పట్టుకుని కారు వైపు తీసుకెళ్లాడు నిహార్. అంకుల్ రెడీనా చిన్నగా కేక వేశాడు. ధ్రువ్ తండ్రి తన తల్లిని తీసుకుని వచ్చాడు. ధ్రువ్ అప్పటికే ప్యాసింజర్ సీట్లో సెటిల్ అయిపోయాడు. ముగ్గురు వెనక సీట్లో కూర్చోగానే నిహార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. నిశ్చితార్థానికి ముందు గురుద్వారాకి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం వాళ్ల ఇంట్లో పద్ధతి కావడంతో ఉదయమే అక్కడికి బయలుదేరారు. అది ధ్రువ్ బాబాయ్ కారు. స్మూత్గా రోడ్డు మీదకి దూకింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత గురుద్వారా దగ్గరున్నారు. అప్పటికే బయట ఆలేహ్య, నభ, పిన్ని, బాబాయ్ ఎదురు చూస్తున్నారు. వీళ్లు దిగగానే ఎదురు వచ్చి రిసీవ్ చేసుకున్నారు పిన్ని, బాబాయ్. ఆలేహ్య కళ్ళు నీహార్ కళ్ళని ఒకసారి కలుసుకుని విడిపోయాయి. ఆమె ఇప్పుడు మెజెంటా రంగు చీరలో ఉంది. జుట్టు పూర్తిగా నడినెత్తి మీద కొప్పులా చుట్టింది. 2 చెంపల మీదికి 2 పాయలు రింగులు తిప్పి వదిలింది. చెవులికి పొడవైన లోలకులు పెట్టింది. ధ్రువ్ చిన్నగా గొంతు సవరించుకోవడంతో ఇద్దరూ ఉలిక్కిపడి లోపలికి నడిచారు. నవ్వుకున్నాడు ధ్రువ్. అతనికి నీహార్ పరిస్థితి అర్థమవుతూనే ఉంది. తను ఒక విధంగా నభకి దూరంగా ఉండవలసి వస్తే నీహార్ మరొక విధంగా తన భార్యకి తనకి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అతని ఆలోచనలు నీహార్ చుట్టూ తిరుగుతూ ఉంటే చూపులు మాత్రం నభ మీద అతుక్కుపోయాయి. ఆమె లేత పసుపు రంగు పటియాలా ప్యాంటు, పొట్టి టాప్, దానిమీద అదే రంగు దుపట్టా వేసుకుంది. ఇప్పుడు ఆ దుపట్టా తన తల్లిలాగానే తలమీదుగా కప్పుకుని భుజాల మీదుగా వేసుకుంది. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరిగినట్టుగా ఆ పసుపు బట్టల్లో ఆమె తనవైపే తిరిగి నిలబడడం చూస్తే ధ్రువుకి చెప్పలేని సంతోషం కలిగింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు అతని గుండెను తాకుతుంటే అప్రయత్నంగానే అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. లోపల ప్రశాంతమైన నిశ్శబ్దం పవిత్రమైన భావాన్ని మనసంతా నింపుతుంటే ఎదురుగా ఉన్న విశాలమైన పెద్ద స్టేజ్ మీద ఉంది పవిత్రమైన వస్త్రం కప్పిన గురు గ్రంథ్ సాహెబ్. అక్కడ చెరుకు వైపు నిలబడి వింజామరలు సున్నితంగా విసురుతున్నారు 2 సిక్కు గురువులు. నభని ధ్రువ్ పక్కన నిలబెట్టింది ధ్రువ్ తల్లి. అందరూ జంటలుగా నిలబడగా వాళ్ల ముందు ధ్రువ్ బామ్మ నిలబడింది. అందరూ దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చాక గురుద్వారా ఆవరణలోనే ధ్రువ్ బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. గుర్మైకి ముందు గురుద్వారాకి అమ్మాయిని అబ్బాయిని ఎందుకు తీసుకువస్తారో తెలుసా? చిన్నగా నవ్వుతూ అడిగింది బామ్మ వాళ్ళిద్దరి వైపు ప్రేమగా చూస్తూ. తెలియదన్నట్టుగా బుద్ధిగా తల ఊపేసింది నభ. ధ్రువ్ వైపు చూసింది ఆవిడ. మీరు చెప్తారుగా బేబే, చెప్పండి అన్నాడు నవ్వుతూ. ఆవిడ ధ్రువ్ బుగ్గలు సాగదీసింది. 90 ఏళ్ల వయసులో కూడా ఆవిడ నిటారుగా నిలబడి తన పనులు తాను చేసుకోవడం వనజకి మహా ఆశ్చర్యంగానే ఉంది. తామసలు ఆ వయసు వరకు ఉంటారో లేదో కూడా సందేహమే ఆమెకి. ఆవిడ కంఠం వినిపించడంతో ఆలోచనలు పక్కన పెట్టి శ్రద్ధగా వింది. పెళ్లి అనేది 2 జీవితాల్లో జరిగే అతి ముఖ్యమైన సంఘటన, పవిత్రమైన కలయిక. నిశ్చితార్థం అంటే ఇక వాళ్ల జీవితాలు ముడిపడిపోయినట్టే. ఆ పవిత్రమైన బంధాన్ని ఆరంభించే ముందు ఆ దేవుడి దర్శనం తీసుకుంటారు. తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదుఖాలు, ప్రేమ, బంధం, కోరికలు అన్నీ కలిసి పంచుకునే శక్తిని ఇవ్వమని అడగడానికి వస్తారు. జీవితంలో ఎలాంటి అనుకోని అవాంతరం ఎదురైనా కలిసి ఆ సమస్యని పరిష్కరించుకోవాలని, ఆ అడ్డంకిని కలిసి తొలగించుకోవాలని కోరుకోవడానికి వస్తారు. ధ్రువ్, నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కష్టం, బాధ నీవి కావాలి. అలానే నీ సుఖం, సంతోషం ఆమెవి కావాలి. అర్థమైందా అడిగిందావిడ. అతను బుద్ధిగా తల ఊపాడు. ఆవిడ నభ వైపు తిరిగింది.
మీ చదువుకున్న ఆడపిల్లలకి నేను చెప్పేది చాదస్తంగా ఉండొచ్చు కానీ, అమ్మాయి ఒక మాట చెప్తాను వింటావా? అడిగింది ప్రేమగా. బేబే, మీరేం చెప్పినా వింటాను, చెప్పండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుని చెప్పింది. ఆవిడ నవ్వి తల నిమిరింది నభది. ధ్రువ్ కష్టం దుఃఖం నీవి, నీ సంతోషం సుఖం ధ్రువ్వి. అతనికి చెప్పినదే ఆమెకి కూడా చెప్పింది. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వాళ్ళిద్దరూ. అదే మాట ఇద్దరికీ చెప్పాననుకుంటున్నారా? ప్రేమకి పెళ్లి అవసరం లేదేమో కానీ పెళ్లికి ఖచ్చితంగా ప్రేమ కావాలి. ఆ ప్రేమని జీవితాంతం నిలబెట్టుకోవడానికి శక్తి కావాలి. మధ్యలో మీ జీవితాల్లో ఎన్నో మార్పులొస్తాయి. అవన్నీ తట్టుకుని మీ ఇద్దరూ ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలానే ఉండాలి, చెప్పిందావిడ. ఇద్దరూ బుద్ధిగా తల ఊపి మరొకసారి ఆవిడ కాళ్ళకి దండం పెట్టారు. నీహార్ అప్రయత్నంగానే ఆలేహ్య చేతిని అందుకున్నాడు. అతని కళ్ళలో నీ కష్టం బాధ నావి అన్న వాగ్దానం స్పష్టంగా కనిపించిందామెకి. నవ్వింది ఆలేహ్య. ఆ నవ్వులో ఆమె వాగ్దానం తెలిసింది స్పష్టంగా అతనికి. అందరూ వెనక్కి తిరిగి బయలుదేరారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఒక్కొక్కరుగా స్నేహితులు బంధువులు రావడం మొదలుపెట్టారు. పురోహితుడొచ్చాడు. వాళ్ల పద్ధతిలో పూజ ప్రారంభించాడు. వనజకి కూడా అక్కడ వాతావరణం ఎంతో నచ్చింది. అందరూ కలుపుకుని పనులు చేసుకుంటున్నారు. ఎక్కడా గొడవల్లేవు. అందరూ ఇంటి పెద్ద బామ్మని అడిగి అన్నీ చేస్తున్నారు. అబ్బాయిని అమ్మాయిని పక్కపక్కన కూర్చోబెట్టారు. ధ్రువ్ తల్లి, అతని ఇద్దరు చెల్లెళ్ళు తరతరాలుగా తమ ఇంట వస్తున్న ఎర్రని దుపట్టాని తీసి నభ తలమీదుగా కప్పారు. ఆ తరువాత తను తీసుకువచ్చిన నగలని అందరి ఎదురుగా నభకి అలంకరించారు. నభ కాబోయే అత్తగారు, ఆడపడుచులు కలిసి. ఇవి నీ కోడలికి నువ్వివ్వాలి, తెలిసిందా? ధ్రువ్ బామ్మ కమాండ్ చేసింది. నభ సిగ్గుగా తల ఊపింది. ధ్రువ్ అందమైన మొహం నవ్వుతో మరింత అందంగా మారింది. ధ్రువ్ తల్లి సాంప్రదాయం ప్రకారం స్వయంగా తానే పరవాణ్ణం చేసి తీసుకువచ్చి నభకి తినిపించింది. తర్వాత వాళ్ల పద్ధతి ప్రకారం నభ బాబాయ్ కొన్న 2 కానుకలని తీసుకువచ్చాడు. తమకి అంత సాయం చేసిన నీహార్ చేత అవి ఇప్పించాడు. మొదటిది వెండి కడియం, రెండోది చిన్న కత్తి. సిక్కుల వీరచరిత్ర మర్చిపోకుండా ఉండడం కోసం ఆ బహుమతులు. కడియం వేసుకున్న ధ్రువ్ కత్తిని మాత్రం తండ్రికి అందించాడు. అది లోపల లాకర్లో దాచేస్తారు. తర్వాత జరగవలసిన కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. ధ్రువ్ భుజాల చుట్టూ నభ బాబాయ్ రెడ్ స్కార్ఫ్ కప్పి వాళ్ల ఆచారం ప్రకారం డ్రై డేట్స్ అతని చేతిలో ఉంచాడు. అలా వాళ్ల నిశ్చితార్థం పూర్తయింది. ఇప్పుడు అసలైన ఈవెంట్ మిగిలింది, అప్పుడే లేవకండి, హెచ్చరించాడు ధ్రువ్ బాబాయ్ నవ్వుతూ. ధ్రువ్ చిన్న చెల్లెలు నవ్వుతూ ఒక బంగారు పళ్ళెం తీసుకువచ్చింది. అందులో ఉన్నాయి 2 చిన్న పెట్టెలు. ఆ బాక్సులు తెరిచి ఇద్దరికీ చూపించింది. ఎంగేజ్మెంట్ రింగ్స్. ధ్రువ్ అందుకోబోయాడు. ఆహా, అలా కాదు, నీ కాబోయే భార్య పేరు చెప్పి ఆమెలో నీకేమిష్టమో చెప్పు, అప్పుడే ఈ రింగ్ ఆమెకి తొడగగలవు, అల్లరిగా నవ్వుతూ అంది చిన్ని చెల్లెలు. ఏయ్, ఇది టైం కాదు, ఇలా ఇవ్వు, దబాయించబోయాడు. ఎవ్వరూ ఊరుకోలేదు. అందరూ చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు. ధ్రువ్, చెప్పాలి నువ్వు అంటూ. తప్పదా అన్నట్టుగా చూశాడు అందరివైపు. చెప్పి తీరాలి, రింగ్స్ మార్చుకోకపోతే ఎంగేజ్మెంట్ పూర్తి కాదు, అరిచాడు నవ్వుతూ పెద్ద తమ్ముడు. నభ తన పేరు, ఆమెలో నాకు బాగా ఇష్టమైనది అంటూ ఆమె వైపు చూశాడు. ఏం చెప్పాలా అని ఆమెని పరిశీలనగా చూస్తున్నాడు నిస్సిగ్గుగా. ఆమె ఎర్రమందారమే అయిపోయింది. అందరూ నవ్వారు. నాకు ఆమె పెద్ద. ధ్రువు కంగారు పడిపోయి ఆపడానికి ప్రయత్నించింది. పెద్ద మనసు ఇష్టం, దేనికి తొణకని ఆమె గుండె ధైర్యం ఇష్టం, అల్లరిగా అన్నాడు ధ్రువ్. తాను ఊహించినది చెప్పనందుకు కళ్ళు మూసుకుని సిగ్గుతో ఆలేహ్య చేతిని పట్టేసుకుంది నభ. అందరూ నవ్వారు ధ్రువ్ అల్లరికి. ఇక నీ వంతు వదినా, ఆమె వైపు తిరిగి నవ్వింది. నభ అందరి వైపు చూసింది ఒకసారి. తన వైపే చూస్తున్నారు ఆసక్తిగా. కల్నల్ అనగానే అందరూ విజిల్స్ వేశారు. ధ్రువ్ కళ్ళు గర్వంతో మెరిశాయి. ఆమె తనని కల్నల్ అన్నప్పుడల్లా తన నుంచి ఆర్మీ ఇంకా దూరం కానట్టే అనిపిస్తుంది. నాకు ధ్రువ్ కళ్ళంటే ఇష్టం, చప్పున చెప్పి తల వంచుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. గొంతు తడారిపోయింది. అందరూ క్లాప్స్ కొట్టారు. తర్వాత రింగ్స్ మార్చుకునే వేడుక చాలా సరదాగా జరిగింది. అలా నిశ్చితార్థ వేడుక ముగిసింది. సరిగ్గా అప్పుడే ఆ గేట్లోకి ఎంటర్ అయింది
ఒక కారులో ఉన్న వ్యక్తి అలంకరించబడిన ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా లోపలాగింది ఆ కార్. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి తర్వాత ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.